హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండీ విత్ శ్రీకాంత్. అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. ఇదైతే వినాయక చవితి మార్నింగ్ మేము మార్నింగే లేసి ముగ్గేసుకొని దీపం అయితే పెట్టుకున్నాము. ఈ వీడియోలో అయితే వినాయకునికి మేము పూజ ఎలా చేసుకున్నాము, ఏమేం ప్రసాదాలు పెట్టాము కంప్లీట్గా అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఈశాన్య మూల ఈశ్వరుడును అమ్మవారిని వినాయకుడిని పూజించుకుంటున్నాము మేము. ఓం నమ శివాయ, ఓం పార్వతీ దేవతాభ్యనమ, ఓం గౌరీ దేవతాభ్యనమ. ఇది చక్కెర అన్నం బియ్యం గడి పెట్టుకున్న పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది. ఇది సేమియా వేయించి ఇట్లా పెట్టుకున్నా. కిస్మిస్లు బాదము ఇట్లా వేపుకున్నా, నెయ్యిలో వేపుకొని ఇట్లా పెట్టుకున్నా. పాలు మరుగుతున్నాయి సేమియాకు. పాలు మరిగినాక ఆ సేమియా ఇందులో వేస్తా. ఇట్లా అన్నం అయితే సేమియా వేసుకుంది. పాలు చక్కెర కిస్మిస్లు బాదము వేసుకోవాలి. దగ్గర పడ్డాక కొన్ని పాలు పోసుకోవాలి. ఒక గ్లాస్ పాలు పోస్తున్నా. పాలల్లో కూడా అన్నం మంచిగా ఉడకాలి. సేమియా రెడీ చేస్తున్నా. పాలు మరిగినాయి బాగా. పాలల్లో సేమియా వేస్తున్నా. వేపి పెట్టుకున్న సేమియా వేస్తున్నా. పాలు మొత్తం దీనికే దాకా ఉంచుకున్నా. పాలు మొత్తం ఇంకినాయి. ఇప్పుడు ఒక కప్పు చక్కెర పోస్తున్నా. 5 నిమిషాలు ఇట్లా మూత పెట్టుకున్నా. కప్పు చక్కెర పోస్తున్నా సేమియాలకు. నేను యాలకులను చక్కెర మిక్సీ పట్టుకున్నా. చక్కెర యాలకుల పొడి. ఇందులో కూడా యాలకులు చక్కెర యాలకుల పొడి వేస్తున్నా. కలుపుకోవాలి మంచిగా. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇక్కడ కూడా యాలకుల పొడి వేసి కలుపుకుంటున్నా. చక్కెర అన్నం మూత తీసి చూద్దాం ఉడికిందో లేదో. ఉడికింది కూడా. చక్కెర పాలు యాలకుల పొడి మంచిగా ఉడికింది. కిస్మిస్లు బాదం వేస్తున్నా. కొంచెం నెయ్యి కూడా వేస్తానా. ఇక్కడ చక్కెర అన్నం రెడీ అయినట్టు బంద్ చేస్తున్నాయి. మనకి ఇక్కడ సేమియా కూడా రెడీ అయిపోయింది. సేమియా కూడా కిస్మిస్లు బాదం వేస్తున్నా. ఇక్కడ కూడా కొంచెం నెయ్యి వేస్తున్నా. మనకు ఇది కూడా రెడీ అయిపోయింది. నేను వాటర్ పోయట్లేదు, పాలు పోస్తున్నా. వాటర్తో చేసుకోవచ్చు, పాలతో చేసుకోవచ్చు. 2 కప్పుల పాలు పోస్తున్నా. ఒక కప్పుకి 2 కప్పుల పాలు పోస్తున్నా. ఒక కప్పు బియ్య పిండి పోస్తున్నా. కొంచెం నెయ్యి వేస్తున్నా. 1 స్పూన్ యాలకుల పొడి వేస్తున్నా. స్టవ్ బంద్ చేసుకోవాలి. చప్పటి ఉండ్రాళ్ళు చేసుకోవాలి. ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఉండ్రాళ్ళ ముద్ద. నేను ఉండ్రాళ్ళు కుడుములు చేస్తున్నా. కుడుములు అంటే ఇట్లా ఇట్లా ఒత్తడం వల్ల కుడుములు అంటారు. ఇవి ఉండ్రాళ్ళు రౌండ్ చేయడం వల్ల ఉండ్రాళ్ళు. నేను ఇవి 11 వేస్తున్నా. దేవుడి మందం. వీటిని మళ్ళీ ఆవిరి మీద ఉడికించాలి. నేను మళ్ళీ కొన్ని వాటర్ తీసుకుంటున్నా. బియ్యపిండి వేస్తున్నా. మనకు మోదకాలకు బియ్యపిండే వాడాలి. గ్యాస్ బంద్ చేసుకుంటున్నా. ఇట్లా గట్టిగా ఉండాలి, లేకుంటే పగులుతాయి. చల్లారినాక చేద్దాం మోదకాలు. మోదకాలకు గంజి పెట్టుకున్నా. కొంచెం బెల్లం వేస్తున్నా. కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నా. కొంచెం యాలకుల పొడి వేస్తున్నా. కొంచెం మొత్తం ఇట్లా కలుపుకోవాలి. మనకు కొంచెమే పడుతుంది కనుక నేను కొంచెమే వేసుకుంటున్నా. బంద్ చేసుకొని నెయ్యి వేస్తున్నా. ఉండలు చేసి పెట్టుకున్నా. ఈ బెల్లం ముందు కొబ్బరి కూడా ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకున్నా. వాటర్ ఇట్లా తడి చేసుకొని ఇట్లా అనుకుంటా నొక్కుకోవాలి. కటోర గిన్నె లెక్క ఇట్లా నొక్కి ఇప్పుడు మనం తయారు చేసుకున్న కొబ్బరి, బెల్లము, యాలకులు, నెయ్యి ఇందులో పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకొని ఇట్లా అనుకోవాలి. ఉదకాలకు కొంచెం తడి చేసుకుంటా ఇట్లా అనాలి. ఇలా షేప్ వస్తుంది. మనం చాక్ తోటి కొంచెం ఇట్లా కట్లు పెట్టుకోవాలి. తడుపుకుంటూ ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా కట్లు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా అట్లనే చేసుకుందాం. మనకి మోదకాలు రెడీ అయిపోయినాయి. కొబ్బరి మోదకాలు ఇవి కుడుములు ఉండ్రాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆవిరి మీద ఉడకబెట్టుకుందాం. మనం స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకుందాము. ఇడ్లీ పాత్రలో 2 కప్పుల వాటర్ పోసుకుంటున్నా. కొంచెం మూత పెట్టుకుంటున్నా. ఇవి వేడి కావాలి వాటరు. ఈ లోపు దీనికి ఈ ఇడ్లీ పాత్రకు కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు అన్ని దీని మీద ఇట్లా పెట్టుకోవాలి. మనం తీసేటప్పుడు వెంటనే తీయద్దు. మళ్ళీ ఒక 5-10 నిమిషాలు ఆగినాక తీస్తే ఇవి అతుక్కోవు, మంచిగా వస్తాయి. ఇట్లా పెట్టుకోవాలి మనం అన్ని. కొంచెం వాటర్ వేడెక్కాక ఇట్లా పెట్టుకోవాలి. నేను కిందిది వదిలిపెట్టినా, ఈ మధ్యది పెడుతున్నా. మూత పెట్టుకోవాలి.
నాకు ఒక 10 నిమిషాలు అయినాక ఆవిరి మీద మంచిగా ఉడుకుతాయి. ఇట్లా ఆవిరి మీద ఉడికినాయి. పూజ అయిపోయాక ప్రసాదంగా పెట్టాలి. ఎర్రదేసి దాని మీద ఇది కాదు అత్తమ్మ. వితుర్రేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ధియో యో నః ప్రచోదయాత్. వినాయకుని పెడుతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి. 4, 5 11 ఇగో జంద్రమై గంధం పెట్టినా బొట్టు పెడుతున్నా. ఇక్కడ చేతులకు హస్తానికి కూడా బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టుకోవాలి. పసుపు కుంకుమ పెట్టుకోవాలి. మంచిగా పిలకకు కూడా బొట్టు పెట్టుకోవాలి. పూలమాల వేసుకోవాలి. స్వామివారికి దండ వేసుకోవాలి. పసుపుతోటి ఇట్లా గణపతిని చేసుకున్నా. గంధము బొట్టు పెట్టుకుంటున్నా. కొన్ని బియ్యం పోసుకొని మనం తమలపాకు వేసుకొని గణపతిని పెట్టుకొని బొట్టు పెట్టుకోవాలి. తర్వాత గౌరమ్మని చేసుకున్నా. పసుపుతోటి గౌరమ్మని చేసుకొని గంధం పెట్టుకొని బొట్టు పెట్టుకోవాలి. తర్వాత స్వామివారికి లడ్డు చేతులు పెడుతున్నా. కుంకుమ దీపాలకు పసుపు కుంకుమ అక్షంతలు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన హరతే పాపం సంధ్యా దీపం నమోస్తుతే. దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపానికి బొట్టు పెట్టి గంధం పెట్టి పసుపు కుంకుమ వేసుకోవాలి. అక్షంతలేసి నమస్కరించుకోవాలి. పువ్వు పెట్టాలి. ఒకటి దీపానికి పువ్వులు పెట్టాలి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గజాననం భూతగణాది సేవితం కపిస్త జంబుఫలసార భక్షితం ఉమాశ్లూతం శ్లోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాదస బుద్ధి జ్ఞాన ప్రకాశనం చక్షురిలీనం నైవం తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకార వ్యాప్తం యనాచరాచరం తత్వద్వం దర్శత్వం ఏ నమః తస్మై శ్రీ గురవే నమః. లక్ష్మీ క్షీర సముద్రరాజతనయం శ్రీరంగదామేశ్వరి దాసీభూత సమస్త దేవ వనితం లోకైక దీపాంకురం శ్రీ మన్మంద కటాక్ష లభ్య విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్యం కుటుంబినిం సురసిజం వందే ముకుందా ప్రియం. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఈ గణపతి కాడే మనం పసుపు గణపతి కాడ వేయాలి. ఫస్ట్ పసుపు గణపతికే పూజ చేసుకోవాలి. శవాయ స్వహ. ఓం నారాయణాయ స్వహ. ఓం మాధవాయ స్వహ. ఓం గోవిందాయ నమః. ఓం కేశవాయ స్వహ. ఓం నారాయణాయ స్వహ. ఓం మాధవాయ స్వహ. ఓం గోవింద. ఇప్పుడు ఆచమనం అయిపోయింది. అక్షంతలు చేతిలో పట్టుకొని కొన్ని కొన్ని వేయాలి. ఇక్కడ హరిద్ర గణపతి కాడ వేయండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశవాయ నమః. ఓం పద్మనాభాయ నమః.
ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం అనిరుద్రాయ నమః ఓం పద్మున్మన్నాయ నమః ఓం అనిరుద్రాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం ఆద్రోక్షజాయాయ నమః ఓం నరసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే శ్రీకృష్ణాయ నమః. కొన్ని అక్షంతలు ఓం లక్ష్మీనారాయణాభ్యాయ నమః ఓం ఉమామహేశ్వరాభ్యాయ నమః ఓం వాణి హిరణ్య గర్భాయ నమః ఓం శచిపురందరాభ్యాయ నమః ఓం అరుంధతి విశిష్టాభ్యాయ నమః ఓం శ్రీ సీతారామాభ్యాయ నమః ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో ఆయు ముహూర్త శుభముహూర్తమస్తు. ఈ అక్షంతలు నేను చెప్పినప్పుడు వెనకకేసుకోరు. ఉత్తిష్టతు భూత పిశాచః ఏతే భూమి భారకః ఏతేషాం అవిరోధనే బ్రాహ్మ కర్మ సమారభే. అక్షంతలు వెనక్కేసుకోవాలి. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ముక్కు పట్టుకొని ఓం భూ ఓం భూం ఓం భువః ఓం గుప్ సువః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం గుప్ సత్యం ఓం తత్తుర్వితుర్రేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం మాపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్సః వరోం. సంకల్పం సంకల్పం చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు. మమ ఉపస్థ సమస్త దురిద్రాక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి ప్రీతార్థం అద్యః బహునః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్తత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరత్వర్షే భరత్ఖండే అస్మాన్ వర్తమానేన వ్యవహారిక చాందమనేన స్వస్తి స్త్రీ చాందమన శ్రీ విశ్వావసునామ సంవత్సరం భాద్రపద మాసం బుధవారం చవితి సంవత్సరే వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ శ్రీమాత్ గోత్రం అగస్త్య మహర్షి గోత్రం రమేష్ సరోజలక్ష్మి శ్రీధరు రమ్యశ్రీ రామ్ సుషన్ శ్రీకాంత్ సంధ్య శ్రీనాథ్ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం సిద్ధార్థం సత్సంతాన సౌభాగ్య ఫల వ్యాపారార్థం శ్రీ గణపతి దేవత ముద్దిశ్య శ్రీ గణపతి దేవత ప్రీతార్థ కల్పేక్త విధానేన యావా చక్త ద్వాన వాహనాది షోడశోపచార పూజ కరిష్యే. ఇప్పుడు కలశం పెట్టుకు కలశానికి గంధం బొట్టు పెట్టు సంజయ్. ఇక్కడనే పెట్టు. పసుపు కుంకుమ గంధమే కలశానికి కంకణం కట్టు. ఇంకో చెంబుల నీళ్లు తీసుకొని పసుపు కుంకుమ గంధము వేసుకోవాలి. చేతులు పెట్టిట్లా. కలశస్య ముఖే విష్ణు కంఠ రుద్ర సమాశ్రిత మూల్యే తస్థితో బ్రాహ్మ మధ్వే మాతృ గణాస్మృత కుక్షతు సాగర సర్వే సప్తదీప వసుంధర ఉగర్వేదో యజుర్వేదో స్వామవేదో హదర్యన్య అగైచ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రిత గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధింకురు. ఈ నీళ్లు శుద్ధి అయినాయి. అన్నిటి మీద జల్లు, దేవుడి మీద అన్నిటి మీద. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్వాయామి ధ్వానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి. అక్షంతలే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాదయో పాద్యం సమర్పయామి. ఆ స్వామి వారికి చేతులు కడుక్కున్నట్టు, చేతులు కడిగినట్టు. ఓం శ్రీ పాదయో పాద్యం సమర్పయామి. కాళ్ళు కడుక్కున్నట్టు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. చేతులు కడుక్కున్నట్టు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృత స్థానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృత స్థానం సమర్పయామి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖ శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మహాగణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః గంధం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పసుపు కుంకుమ గంధం సమర్పయామి. అక్షంతలు సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పం సమర్పయామి. కదా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపగ్రాపయామి. ధూపం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపగ్రాపయామి. దీపం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మహాగణ ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. దక్షిణ తాంబూలం సమర్పయామి. ఓం శ్రీనాధిపతయే నమః బెల్లం నైవేద్యం సమర్పయామి. ఇక్కడికి గణపతి పూజ అయిపోయింది. వినాయకుడు పూజ చేసుకోవాలి, అమ్మవారి పూజ చేసుకోవాలి. ఓం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గౌరీ దేవతాభ్య నమః ఓం శ్రీ మహాగౌరీ దేవతాభ్య నమః. ఓం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. ఓం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరి దాసీభూత సమస్త దేవవంతాం లోకైక దీపాంకురం శ్రీ మన్మంద కటాక్ష లభ్య విభవత్ బ్రహ్మేంద గంగాధరం త్వాం త్రైలోక్యం కుటుంబినిం సరసిజం వందే ముకుందా ప్రియం. ఓం గౌరీ దేవతాభ్య నమః ఓం గౌరీ దేవతాభ్య నమః ధూపగ్రాపయామి. ధూపం సమర్పయామి. దీపగ్రాపయామి. దీపం సమర్పయామి. చక్కెర నైవేద్యం సమర్పయామి. ఓం గౌరీ దేవతాభ్య నమః పుష్పం సమర్పయామి. వినాయకుడు పూజ చేసుకుందాం. ఓం నారాయణాయ స్వహ. ఓం మాధవాయ స్వహ. ఓం గోవిందాయ నమః. చేతులు కడిగి ఓం కేశవాయ స్వహ. ఓం నారాయణాయ స్వహ. ఓం మాధవాయ స్వహ. ఓం గోవిందాయ నమః. గణపతి పూజ చేద్దాం. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ద్వాయామి. ద్వానం సమర్పయామి. ఓం ద్వాయామి. ద్వానం సమర్పయామి. ఓం ఆవాహయామి. ఆవాహయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామియే నమః. ఆసనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆర్ఘ్యం సమర్పయామి. పుప్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే పాద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. పంచామృత స్థానం సమర్పయామి. గణాధిపతయే నమః. శుద్ధోదక స్థానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవేతం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందంగ పూజ. ఓం శ్రీ ఓం గణేశాయ నమః. ఆదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్పం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంగుం పూజయామి. ఓం అకవాహనాయ నమః. ఊర్వం పూజయామి. ఓం హేరంబాయ నమః. కంఠిం పూజయామి. ఓదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాదాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూల కంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కంద గజాయాయ నమః. స్కంద పూజయామి. ఓం స్కంద గజాయాయ నమః. స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్తాయ నమః. వక్తం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః. లాలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాంగం ఘాని పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం హేరంబాయ నమః.
ఓం ఏకదంతాయ నమః ఓం వికటాయ నమః ఓం గజకర్ణాయ నమః ఓం గణాధిపాయాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గజానానాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం పాలచంద్రాయ నమః ఓం స్కందపూర్వజాయాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజ సమర్పయామి. ఓం శ్రీ వినాయక అష్టోత్తర శతనామవల్లిః. ఓం గజానానాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం దైవాంధురాయాయ నమః ఓం దిముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృత్రిణ్యే నమః ఓం సుప్రసిద్ధిప్రాయాయ నమః ఓం సుప్రదీప్తాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సర్వదక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం ఆన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజటారాయాయ నమః ఓం హస్వగ్రీవాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రజ్ఞాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం విఘ్నకర్తయే నమః ఓం విఘ్నహర్త్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాటప్తయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్ృత్రాయ నమః ఓం అశ్రితవస్తలాయాయ నమః ఓం శివాయ నమః ఓం శీఘ్రకారిణ్యే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః నిదయే నమః ఓం భావగామ్యాయ నమః ఓం భావాత్మజాయాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః సూతపత్రం పూజయామి. భిన్నదత్తాయాయ నమః విష్ణు కాంతపత్రం పూజయామి. దేవదార పత్రం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః మర్వక పత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజి పత్రం పూజయామి. ఓం శ్రీ గణేశాయ నమః ఏకవిశిత పత్రం పూజయామి. ఓం గం గణాధిపతయే నమః. అక్షంతలు తీసుకోండి, చేతిలో పట్టుకోండి, నమస్కరించుకోండి. ఓం గం గణపతయే నమః అని మనసులో తలుచుకోండి. శమాంతకమణి కథ ప్రారంభమైతుంది. ద్వాపరాయుగంలో భాద్రపద శుద్ధ చవితి నాడు నారదుణ్ణి శ్రీకృష్ణుని దర్శించి స్తుతించాడు. మాటల సందర్భంలో స్వామి సాయంకాలం అయ్యింది. నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడరాదు, ఇక సెలవు అని చెప్పి స్వర్గలోకానికి వెళ్ళాడు. అంతటా శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి ఎవరు చంద్రుణ్ణి చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు నాటి రాత్రి తను ఆకాశం వంక చూడకుండా గోశాలకు పోయి పాలు పితుకుతూ అనుకోకుండా పాలల్లో చంద్రుణ్ణి ప్రతిబింబాన్ని చూశాడు. అయ్యో, నాకెలాంటి ఆపద రానున్నదో అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రజిత్ర సూర్యుని వరంతో శమాంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థం వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని రాజుకిమ్మన్నని రోజుకు 8 బరువుల బంగారాన్నిచ్చి మణిని ఎంత ఆప్తులకైనా ఎవ్వరు ఇవ్వరని సత్రజిత్ర తిరస్కరించాడు. తర్వాత ఒక రోజు సత్రజిత్ర తమ్ముడు ప్రసన్నుడై ఆ శమాంతక మణిని ధరించి వేటాడటానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంస ఖండమని భ్రమించి అతన్ని చంపి ఈ మణిని తీసుకుపోతుండగా ఒక బల్లుకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. సత్రజిత్ర తమ్ముణ్ణి మృతి గురించి విని శమాంతక మణిని ఇవ్వలేదని కృష్ణుడే తన సోదరుని చంపి మణిని అపహరించాడని పట్టణంలో చాటించాడు. అది విన్న కృష్ణుడు చవితి నాడు పాలల్లో చంద్రబింబాన్ని చూసిన దోష ఫలమే ఇది అనుకున్నాడు. దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడవికి పోయి వెతకగా ఒక చోట ప్రసేనుని కళేబరం సింహం కాలిజాడలు
ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారినే వెళ్తూ ఒక పర్వత గృహ ద్వారాన్ని చూసి పరివారాన్ని అక్కడ విడిచి కృష్ణుడు గృహ లోపలికి వెళ్ళాడు. అక్కడ మణిని చూశాడు. దాన్ని తీసుకొని వెనక్కి వస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది. అది చూసి జాంబవంతుడు ఆవేశంగా వచ్చి కృష్ణుడితో తలపడ్డాడు. ఇద్దరి మధ్య 28 రోజుల యుద్ధం జరిగింది. క్రమంగా జాంబవంతుడు బలం క్షీణించింది. తనని ఓడిస్తున్న వ్యక్తి రావణుణ్ణి నిర్జించిన శ్రీకృష్ణుడే అని తెలుసుకున్నాడు. జాంబవంతుడు అంజలి ఘటించి, దేవా, నీవు నా రామచంద్రుడివే. తత్వయుగంలో నా మీద వాత్సల్యంతో వరం కోరుకోమన్నాడు. ఆ తెలివి తక్కువతనం వల్లే నీతో దద్వాయుధం చేయాలని కోరుకున్నాను. భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని తమకు సెలవిచ్చాడు. అప్పటి నుంచి మీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాయి. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది. నాకు ఇక జీవితేచ్ఛే లేదు. నా అపరాధాన్ని మన్నించు. నీకన్నా వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు శమాంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. ఆ అపనింద బాపుకునేందుకు ఇట్టు వచ్చాను కాబట్టి మణి ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణుడిని మణితో పాటు తన కుమార్తె జాంబవతిని కానుకగా ఇచ్చాడు. కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు. సత్రజిత్తుని రప్పించి పిన్న పెద్దలకు ఒక చోట చేర్చి వృత్తాంతమును చెప్పారు. శమాంతకమణిని సత్రజిత్తునికి తిరిగి ఇచ్చేశారు. దాంతో సత్రజిత్తుడు అయ్యో, లేనిపోని నింద మోపి తప్పు చేశానని విచారించి మణితో పాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు. ఒక శుభ ముహూర్తంన జాంబవంతుడు సత్యభామను పరిణయమాడాడు. దేవాదులు మునులు కృష్ణుని స్తుతించి, మీరు సమర్థులు గనక నీలాప నిందలు బాపుకున్నాడు. మా పరిస్థితి ఏంటి అని అడగ్గా, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి చూసిన వాళ్ళు గణపతిని పూజించి శమాంతకమణిని ఈ కథ విని అక్షంతలు తలపై చల్లుకుంటే నీలాప నిందలు పొందుదురు అని చెప్పాడు. కృష్ణుడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు తమ శక్తి కొద్దీ గణపతి పూజించి అభిష్ట సిద్ధి పొందుతూ సుఖశాంతులతో ఉన్నారు. సర్వే జన సుఖినో భవంతు. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. అయ్యో, ముట్టి ఉద్వస్తులు ముట్టి. అందము పెట్టి పూజలేమో చేసేమో, పూలు పెట్టి పాత్రి పెట్టి నీ పూజలు చేసేమో, హారతులు ఇవ్వగరారండి గణపయ్యనే చూడండి, అంద చందాల గణపయ్య కూర్చొని ఉన్నాడు. అక్కడ వినాయకుడు కడబెట్టు. అక్కడ సమర్పయామి. గణాధిపతి నమః. తారం సమర్పయామి. ఇది మన వినాయకునికి వాహనం ఏంటంటే పెద్ద వాహనం మన ఎలుక. ఆ ఎలుకకు ఎలుక భావనలు అంటారు. ఈ ప్రసాదం ఎలుక భావనలకు దేవుని పెట్టినాక ఎలుక భావనకు కంపల్సరీ పెట్టినాక మనం భోజనం చేయాలి. అట్లా అన్నట్టు
కూర కానీ ఇది కానీ అదొకటి వేయాలి. 5 ఇట్లా 5 ఇస్తరాకుల దుప్పలు కుట్టించి ఆ దుప్పలలో ఈ ప్రసాదం పెట్టి 5 మూలలకు పెట్టాలి. ఇది ఇంకో దారం రాలేదు, ఇంట్లో ఉండే కదా పెట్టాను. వినాయకుడి పూజ అయిపోయింది. భోజనం చేస్తున్నా. ఓం గం గణాధిపతయే నమః. అన్నము, కాకరకాయ కర్రీ, ఇవి మనము అన్ని రకాలు వండుకున్న కూరగాయలు, మొత్తం 9 రకాలు. ఇలా 8 రకాలు, ఇదొకటి 9 రకాలు. ఇది చక్కెర అన్నం, ఇది సేమియా, ఇది కుడుములు, ఇది ఉండ్రాళ్ళు, ఇది మోదకాలు. ఓం గం గణాధిపతయే నమః. భోజనం చేస్తున్నాయి. చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ మర్చిపోవద్దు. బాయ్.